UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కేంద్రంలోని బీజేపీ వివిధ రాష్ట్రాల మీద కన్నేసింది. అక్కడ కూడా అధికారం చేపట్టాలని కంకణం కట్టుకుందని పలు రకాల ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో కర్ణాటక సీఎం బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కర్ణాటక ప్రభుత్వం సతమతమవుతున్నట్లుగా ప్రచారం ఉంది. ఇదే అంశంపై ఇటీవల ఆ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే కూడా సీరియస్ అయ్యారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇవ్వద్దని సూచించారు. రాష్ట్ర బడ్జెట్ కు అనుగుణంగా హామీలిచ్చి వాటిని అమలు చేయాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ కొన్ని రాష్ట్రాల మీద కన్నేసిందని, అక్కడి ప్రభుత్వాలను కూలదోసి అధికారం చేపట్టాలని ప్రయత్నిస్తున్నదని పలు రకాల ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిన దాఖలాలు ఉన్నాయి. అయితే వీటిని బేస్ చేసుకుని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ సంచలన కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తుంది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 50 కోట్ల చొప్పున ఇవ్వాలని చూసిందని బాంబు పేల్చారు. 50 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ప్రయత్నించారని, అయితే ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అందుకు అంగీకరించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా ఒప్పుకోకపోవడంతో తమపై తప్పుడు కేసులు పెట్టే పనిలో బీజేపీ ఉందని అన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 50 కోట్లు ఆఫర్ చేశారని, అసలు వారికి అంత డబ్బు ఎక్కడదని సిద్ధరామయ్య ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రులు బిఎస్ యడియూరప్ప, బసవరాజు బొమ్మే, ప్రతిపక్ష నేత ఆర్ అశోక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఏమైనా డబ్బులు ముద్రిస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ జేడీఎస్ నాయకులు పేదలు, మహిళలు, కూలీలు, దోపిడీ, వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రయోజనాల కోసం పనిచేయడం లేదని, కేవలం తొలగించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు. తనను సీఎం పదవి నుంచి తొలగిస్తే కర్ణాటక ప్రజలు ఊరుకోబరని వార్నింగ్ ఇచ్చారు. దానికే ప్రజలు సమాధానం చెప్తారని పేర్కొన్నారు. ఇంకోవైపు సిద్ధరామయ్య ఈడీ దర్యాప్తు పైన స్పందించారు. చట్టం ప్రకారం తన పని తాను చేసుకుపోతుందని, తాము దర్యాప్తునకు అడ్డు వెళ్లబోమని స్పష్టం చేశారు. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నది తప్పుడు కేసు అని అన్నారు. బీజేపీపై కర్ణాటక సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశారు. గతంలోనూ బీజేపీ పలు రాష్ట్రాలపై కన్నేసి అక్కడి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడు కర్ణాటక మీద తన ప్రతాపం చూపుతున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.